నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు. ఆంజనేయ స్వామి అనగానే ఒక ధైర్యాన్ని, ఒక సంకల్పాన్ని అనుకుంటూనే నామం విషయానికి వస్తే తనకన్నా, తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా తలుచుకునే నామం ఏమిటి అంటే రామనామం. ఎందుకు ఆంజనేయ స్వామికి రాముడు అంటే అంత ఇష్టం? ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏం చెప్తారు అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్తే. రామనామం అనగానే నాకు మీరే గుర్తొస్తారు. చాలా ఎక్కువ సార్లు రామ అంటూ ఉంటారు కాబట్టి. అసలు ఎందుకు ఆంజనేయ స్వామికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్కడ అంజలి పుత్రుడని మనం మాట్లాడుకోవటమే కానీ తల్లిదండ్రుల గురించి ఎక్కడా మాట్లాడరు. ఎక్కడైనా కానీ రామ 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 అంటూ. ఎందుకు అంతటి ప్రీతి రాముడు అంటే ఆంజనేయ స్వామికి? అసలు భక్తి అనగానే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామిని చూపిస్తారు. ఎందుకు అంతటి ఇష్టం? ఎందుకు చెప్పండి. యాక్చువల్గా హనుమంతుడికి రాముల వారు అంటే అంత ఇష్టం అంటే అదొక వరం కిందే తీసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ మీద అంత డిజైర్ ఉండడం కానీ, ప్రీతి ఉండడం కానీ, అది పుట్టుకతోనే ఉంటుంది, లేకపోతే పూర్వజన్మ సుకృతం అయినా ఉండాలి, లేకపోతే దేవతామూర్తుల బ్లెస్సింగ్ అయినా ఉండాలి. మనకి తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే శివ అంశంతో హనుమంతుడు జన్మించారు. అలాగే ఇంకోటి ఏంటంటే రాముల వారిని చూసిన తర్వాత ఈయనకి భక్తి అనేది ఎక్కువైంది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ వాజ్ వెయిటింగ్ అనమాట, ఒక గురువు కింద ఆయన్ని తీసుకున్నారు. అంటే ఫారెస్ట్ లో ఆయన నడిచి వస్తున్నప్పుడు యూ విల్ ఫైండ్ యువర్, అంటే ముందే చెప్పిన ఒక వరమే కదా ఇది. సో రాముల వారిని చూడగానే ఆయనకి ఆ జ్ఞానం కలిగింది, జ్ఞానోదయం అంటాం కదా. సో ఈయనే గాడ్, ఈయనే నాకు దారి చూపించే ఆయన అనేది ఒకటి కలిగింది కనుక ఆయన అప్పటి నుంచి రామనామం మీదే కాన్సన్ట్రేట్ చేసి కంటిన్యూ చేశారు. అంటే భక్తి అనేది ఎక్కువైంది. అదొకటి కాకుండా మనం ఎప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ ఇచ్చారు. అటు ఈయన ఆనందపడ్డారు రాముల వారిని తలుచుకుని, రాముల వారికి కూడా ఈయన ఆనందం ఇచ్చారు. రివర్స్ అంటే ఈక్వల్ అని చెప్తాం కదా ఆనందం అనేది. సో ఆయనకి ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే సీతా అమ్మవారిని కనుక్కున్నది ఈయనే. అలాగే ఆయన లంకకి వెళ్ళి, అంటే మనకి తెలుసు దహనం చేశారు. ఆయన చూసి రమ్మంటే దహనం కాల్చి వచ్చారు సగం అని తెలుసు. అదొకటి కాకుండా ఏంటంటే ఈయన ఉంగరం ఆవిడకి ఇచ్చి, ఆవిడికి సీతాదేవికి అంత అత్యంత ప్రీతి అయిన రాముల వారి గురించి చెప్పి ఏంటంటే ఆనందం కలిగించారు. అలాగే మనం చూసామంటే రాముల వారికి సీతా అమ్మవారి చూడమని ఇచ్చి, అంటే గుర్తు, ఈ కాలంలో వాట్సాప్స్ లేవు కదా అప్పుడు. సో అంతే కదా, అప్పుడు లెటర్స్ రాసుకోవడం ఇవన్నీ ఏం లేవు. ఎవరో ఒకళ్ళు తూదు అంటాం కదా, దూత అంటాం, లేకపోతే వెళ్ళి చెప్పి తీసుకురావాలన్నమాట. అంత ధైర్యంగా లంకలోకి దూరి, అంటే అందరికీ తెలుసు రాక్షసులు అసురులు అని. సో వెళ్ళి అంత ధైర్యంగా అత్యంత బలశాలిగా సీతమ్మ వారు కూడా ముందుగా అసలు ఆయన్ని మనకి లంకాధిపతి అయినటువంటి రావణాసురుడే అనుకున్నారు. అనుకునే కదా మాయగా చేశారు, వచ్చారు అనుకున్నారు. అప్పుడు ఉంగరం చూపించినప్పుడే కదా మరి ఏదో ఒకటి గుర్తు ఉండాలి కదా మనకి. సో గుర్తుగా చూపించినప్పుడు అత్యంత ఆనందం ఆవిడికి కలిగింది, రాముల వారిని చూసినంత ఆనందం ఆవిడికి కలిగింది. అలాగే చూడమని ఇచ్చినప్పుడు రాముల వారికి అత్యంత ఆనందం కలిగింది. అండ్ వాళ్ళు ఏంటంటే మనం ఎప్పటికైనా సీతా అమ్మవారిని రాముల వారిని మనం ఉన్నత దంపతుల కింద తీసుకుంటాం. ఎందుకంటే ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది తీసుకుంటాం. రామనామం మనకి అందరికీ తెలుసు, రమ్యమైన ఒక రామం, అంటే వింటేనే చాలా బాగుంటుంది. చిలకలు కూడా రామ రామ అంటారు, అంటూ ఉంటాం కదా. సో ఏంటంటే అలాగే ఆయన కూడా, ఆయన నడుచుకున్న దారి, ఆయన యాటిట్యూడ్ అందం ఇప్పుడు అందరికీ అర్థం అవ్వాలి అంటే అంత ఏంటంటే ఆనందకరమైన ఒక యాటిట్యూడ్, అంటే చూస్తేనే అంత పాజిటివిటీ వచ్చే ఒక యాటిట్యూడ్ ఉండేది. అందుకని రాముల వారిని అందుకని మర్యాద పురుషుడు అన్నాం మనం. ఎప్పుడైనా మనం చెప్పాలి అంటే దాంపత్య జీవితానికి చెప్పుకుంటాం, మన అటు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అది చెప్పుకుంటాం, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో చెప్పుకుంటాం, బ్రదర్స్తో ఎలా ఉండాలో చెప్పుకుంటాం కూడా. సో మర్యాద పురుషుడు అన్నాం అంటే ఏంటంటే ఎవరి దగ్గర కోపం లేకుండాను, అంటే ఏంటంటే అగ్రెసివ్నెస్ లేకుండాను సాఫ్ట్గా మాట్లాడే ఒక తత్వం.
అండ్ ఆల్సో ఎల్డర్స్ అంటే చాలా మర్యాద, ఇచ్చిన మాట తప్ప, ఇది అందరికీ తెలిసిన ఒక విషయం. సో ఈ కాలంలో ఎంతమంది అలా ఉన్నారు, లేరు కదా. సో అందుకనే ఆయన మర్యాద పురుషుడయ్యారు. రామనామం కూడా రమ్యమైనది అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, వింటేనే చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో మనం హనుమంతుడి దగ్గరికి వచ్చాము అంటే, ఆయన భక్తి దగ్గరికి వచ్చామంటే, ఆయనకి తెలుసు ఈయనేమో దేవతలు అంటే విష్ణుమూర్తి స్వరూపం అవన్నీ ఆయన చెప్పాను కదా, ఫారెస్ట్ లో చూసినప్పుడే ఆయన కనుగొన్నాడు. ఆయన పుట్టింది ఈయనకి హెల్ప్ చేయడానికే. సో లైఫ్ కూడా సార్థకమైంది, అంటే ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది కదా ఆయనకి. సో ఆయన పుట్టిన దానికి ఏంటి, ఆయన లైఫ్ కి సార్థకం అనేది ఈయనకి హెల్ప్ చేయాలి, అదే ఆయన లైఫ్ గోల్. అంటే ఏంటి, గోల్ ని కూడా ఆయన పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత రామనామంలోనే ఇమిడిపోయాడు ఆయన. సో ఎప్పటికైనా మన హనుమంతుడిని తలుచుకున్నప్పుడు రాముల వారిని తలుచుకుంటాం. అదొక నన్ను తలుచుకోవటం కన్నా రాముని తలుచుకుంటేనే నాకు ఎక్కువ ప్రీతి అన్నట్టుగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎన్నో పిక్చర్స్ అవి ఉంటాయి. అంటే ఏంటంటే ఆయన గుండె చీల్చుకుని చూపిస్తే దాంట్లో రాముల వారు సీత. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటి, ఆయనకి లోపల తెలుసు ఆయన రాముల్లో ఇమిడిపోయారని. సో మనం చెస్ లో చూపించుకుంటే ఆయనకు కనిపిది, మనకు కనిపిస్తుంది కదా. అంటే ఏంటి, ఆయన నరాల్లో రాముల వారు ఉన్నారు అని చెప్పడానికి మనం డిపిక్షన్ ఇచ్చాం అన్నమాట. సో అంత ఇష్టం ఆయనకి, భక్తి. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. మనం కూడా కొంచెం భక్తి మార్గంలో నడుస్తే, మన హనుమంతుడు అన్న భక్తి మనం ఈ కాలంలో కొంచెం కష్టమే. సో ఎవరైనా సరే, ఏ దేవతామూర్తులకైనా సరే మనం నడుస్తే కనుక మనకి ఏంటంటే ఫస్ట్ ధైర్యం వస్తుంది. అంటే అనుకున్న పని సాధిస్తాము. అదొకటి కాకుండా నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పాను, నేను చాలాను సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది హనుమంతుడిని తలుచుకున్నప్పుడు అని చెప్తుంటా. ఇప్పుడు సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము, అంతే కదా. ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ చూసినా కూడా పైన కోతులు ఉంటాయి, కింద డియర్స్ ఉంటాయి, అంటే సైన్ చెప్తూ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఇవన్నిటికీ ఒక పరమార్థం ఉంది. సో ఏంటంటే మనకి దారి చూపించడానికి ఇవన్నీ పనికొస్తాయి. రామనామం అనేది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలా ఆనందకరమైన ఒక నామం. అదొకటి కాకుండా అలాంటి ఆయన్ని మనం తలుచుకున్నాము అంటే మనకు కూడా మన పేరెంట్స్ మీద కొంచెమైనా రెస్పెక్ట్ వస్తుంది కదా. తప్పక వస్తుంది. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. రామనామం యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు ఆంజనేయ స్వామికి అంతటి ఇష్టం అన్న విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా జాతకాలకు సంబంధించి, లైఫ్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు జాతకాలని ప్రత్యేకంగా పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ యొక్క వివరాలని గోప్యంగా ఉంచి మీకు మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ఇక తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.